మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మొదటగా మాత్రం మొదటి డివిజన్కు సంబంధించిన విషయంలో శ్రీపతి కవిత శ్రీనివాసులను ప్రకటించారు. రెండవ డివిజన్ పుట్ట యశోద, మూడవ డివిజన్ పత్తి ప్రకృతి వెంకటేష్లు, నాలుగవ డివిజన్ అంగిడి రాజేష్, ఐదవ డివిజన్ బాతుల సరిత, ఆరవ డివిజన్ మేకల అశ్విని, ఏడవ డివిజన్ వెల్పుల రవీందర్, ఎనిమిదవ డివిజన్లో అటకపురం సతీష్, తొమ్మిదవ డివిజన్లో సుర్మిల సౌమ్య వేణు, 10వ డివిజన్లో రాచకొండ గోపన్న, 11వ డివిజన్లో సురమల హరికృష్ణ, 12వ డివిజన్లో అరకల హేమలత, 13వ డివిజన్లో రాజారావు, 14వ డివిజన్లో తుముల నరేష్, 15వ డివిజన్ చింతపండు శ్రీనులను ప్రకటించారు. 16వ డివిజన్కి వచ్చినట్టయితే బియ్యాల త్రివేణి రమేష్, 17వ డివిజన్ లగిశెట్టి రాజయ్య, 18వ డివిజన్ రాజమల్ల కమలా శ్రీనివాస్ గౌడ్, 19వ డివిజన్ కాకుల వరలక్ష్మి యువరాజ్, 20వ డివిజన్ గంగవరపు వెంకటేశ్వర్లు మాత్రం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రకటించారు. 21వ డివిజన్కి చూసుకున్నట్టయితే జోగుల సదానందం, 22వ డివిజన్ కంకనాల రోజా శ్యామ్ సుందర్, 23వ డివిజన్ మాజీద్, 24వ డివిజన్ బొడ్డు స్వప్న తిరుపతి, 25వ డివిజన్ తోట రజిత శ్రీనివాస్, 26వ డివిజన్ కొత్త రమేష్, 27వ డివిజన్ కోండ రాజేశ్వరి లింగయ్య, 28వ డివిజన్ మాటిగ మల్లయ్య, 29వ డివిజన్ బండారి సుధాకర్, 30వ డివిజన్ కర్రె శ్రీనివాసులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాత్రం ప్రకటించారు. 31వ డివిజన్కు వచ్చినట్టయితే తాళ్ళ సంపత్ రెడ్డి, 32వ డివిజన్ ధర్ని మధుకర్, 33వ డివిజన్లో ఎంబడి కుమారస్వామి, 34వ డివిజన్లో అగల్డ్యూటి రాజు, 35వ డివిజన్ మర్రి శ్రీలత రాజమౌళి, 36వ డివిజన్ అగల్డ్యూటి రాణి రాజు, 37వ డివిజన్ ఎండి ఖాళీద్, 38వ డివిజన్ పూదరి విజయారాణి తిరుపతి, 39వ డివిజన్ పూదరి సునీత ప్రభాకర్, 40వ డివిజన్ ఆది శశికళ ప్రకటించారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. 41వ డివిజన్కి వచ్చినట్టయితే షేర్ శ్రీలక్ష్మి పవన్, 42వ డివిజన్లో చిందం సత్యవతి శ్రీనివాస్, 43వ డివిజన్లో సిల్వేర్ జ్యోతి శ్రీనివాస్, 44వ డివిజన్లో కోమాకుల కిషన్, 45వ డివిజన్లో మెరుగు మహేశ్వరి, 46వ డివిజన్లో పెంట రజిత రమేష్, 47వ డివిజన్ బొల్లం భీమయ్య, 48వ డివిజన్లో వేములపల్లి లక్ష్మి, 49వ డివిజన్ కలువల జగన్మోహన్ రావు, 50వ డివిజన్లో గట్టు స్రవంతి స్వామిలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రకటించారు. 51వ డివిజన్కి వచ్చినట్టయితే 51వ డివిజన్లో నీలి స్వప్న సోము శ్రీనివాస్, 52వ డివిజన్ సాయిని స్రవంతి కిషోర్, 53వ డివిజన్ నూర్జాన్ బేగం జలీల్, 54వ డివిజన్ సల్ల రమ్య మహేష్, 55వ డివిజన్ గాన్ల సత్తమ్మ, 56వ డివిజన్ నల్ల శంకర్, 57వ డివిజన్లో బుద్ధార్థి రామచందర్, 58వ డివిజన్ సరిత ఓజా, 59వ డివిజన్ మామిడి శెట్టి సత్యనారాయణ, 60వ డివిజన్లో అఫ్రియా సుల్తానా గౌసుద్దీన్లను మాత్రం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఖరారు చేసిన దాంట్లో కార్యకర్తలతో పాటు ఇక్కడ వారు సర్వే చేయించి ఎవరైతే విజయం సాధిస్తారో వారిని మాత్రం అభ్యర్థులుగా ప్రకటించారు. మనం చూసుకోవచ్చు ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించి మాత్రం ప్రేమ్సాగర్ రావు గారు అభ్యర్థులను ప్రకటించారు. అయితే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖచ్చితంగా 60 మంచిర్యాల కార్పొరేషన్ 60 డివిజన్లను మాత్రం 60 డివిజన్లు కాంగ్రెస్ గెలవాలి. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క ప్రేమ్సాగర్ రావు మాత్రమే అక్కడ పోటీ చేస్తున్నాడనేది ప్రజలు గుర్తుంచుకోవాలి. 60 డివిజన్లలో ప్రేమ్సాగర్ రావు పోటీ చేస్తున్నాడనే ఉద్దేశంతో మాత్రమే మీరు అక్కడ ఎన్నికలను చూడాలి. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్నటువంటి అభివృద్ధిని మాత్రం మీరు చూసి ఓటేసి గెలిపించాలని చెప్పి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కోరారు. అయితే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఈ నియోజకవర్గంలో విజయం సాధించినప్పటి నుండి మాత్రం ఇక్కడ నియోజకవర్గం జరుగుతున్న ఇటు మంచిర్యాల కార్పొరేషన్ కానీ అటు లక్షపేట మున్సిపాలిటీలో కానీ అభివృద్ధి కార్యక్రమాలను మాత్రం చూసుకోవచ్చు. మనం ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రానికి వస్తే ఖాతా శిశు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నారు ఇక్కడ. దాంతోపాటు ఎప్పుడు లేని విధంగా ఇక్కడ శ్మశాన వాటిక ఇక్కడ లేని పరిస్థితిలో సుమారు 11 కోట్ల రూపాయలతో శ్మశాన వాటికను మాత్రం ఇక్కడ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్. లక్షపేట మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే
అక్కడ ఆ ప్రాంతం లక్ష్మీపేట దండపల్లికి సంబంధించిన విషయంలో 30 పడకల ఆసుపత్రిని నిర్మాణం చేసి అక్కడ పూర్తి చేశారు, ప్రజలకు అందుబాటులో ఉంచారు. హై స్కూల్తో పాటు ఇంటర్మీడియట్ కాలేజీని కూడా అక్కడ నిర్మించి అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ మంచాల మున్సిపాలిటీకి సంబంధించిన విషయంలో కరకట్ట ఎన్నికల హామీలో కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చిండ్రు. ఆ కరకట్ట పనులు జరుగుతున్నాయి. ఇంకా మధ్య మార్కెట్లో మాత్రం రోడ్డు వెడల్పు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యక్రమాలను తీసుకున్నాము, వీటిని పూర్తి చేస్తాము. ఖచ్చితంగా మంచిర్యాల కార్పొరేషన్ మాత్రం స్మార్ట్ సిటీగా తయారు చేస్తాం. ఇక్కడ ఈ మంచిర్యాల పట్టణానితో పాటు నస్పూర్కు కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ప్లస్ విద్యుత్ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చెప్పడం జరిగింది. మొన్న కార్యకర్తల సమావేశాలను చూసుకున్నట్టయితే మంచిర్యాల కార్పొరేషన్ ఇటు నస్పూర్ నుండి అటు గుడిపేట నర్సింగపూర్ వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు పవర్ సిస్టమ్ తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచిర్యాల కార్పొరేషన్లో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల కార్పొరేషన్ నుండి.